చంద్రబాబు హయాంలో ఏం జరిగింది, వైఎస్ జగన్ పాలనలో ఏం జరిగిందో బేరీజు వేసుకొని ఓటు వేయాలని కోరారు గజపతి నగర నియోజక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అప్పల్ నర్సయ్య. దత్తిరాజేరు మండలంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఓటేయాలని కోరారు. పేదల పక్షాన నిలబడిన సీఎం వైఎస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. చంద్రబాబును చూస్తే ఊసర వెళ్లి కూడా జడుసుకుంటుందన్నారు గూడూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మెరిగ మురళీధర్. తిరుపతి జిల్లా కోటలో యువ ఆత్మీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. 1వ తేదీన అవ్వాతాతలకు పింఛన్ అందుతూ ఉంటే ఎల్లో బ్యాచ్ కు కడుపు మండుతోందన్నారు. పింఛన్దారులను వేధించాలనే ఉద్దేశంతో చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠాన్ని చెప్తారన్నారు మెరిగ మురళీధర్. ఈ యువ ఆత్మీయ సదస్సులో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంక్షేమ సారథి వైఎస్ జగన్ అన్నను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనకొస్తున్న ప్రజాదరణను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్నారు మేకపాటి విక్రమ్ రెడ్డి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఆయన ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఎత్తులు జిత్తులతో వైఎస్ జగన్ను ఎదుర్కోవటం చంద్రబాబుకు సాధ్యం కాదన్నారు. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలు విజయం సాధించే దిశగా వైఎస్ఆర్సీపీ అడుగులు పడుతున్నాయన్నారు మేకపాటి విక్రమ్ రెడ్డి. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా మరోసారి వైఎస్ఆర్సీపీకి అధికారం కట్టబెట్టడానికి ప్రజలంతా సిద్ధమయ్యారంటున్నారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు జిల్లా పొదలకూరులో కాకాని రమణారెడ్డి నగర్లో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. సర్వేపల్లి నియోజకవర్గంలో పలుచోట్ల ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో జోరందుకుంది. పెనుమంట్ర మండలంలో బట్ల మగుటూరులో ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధిని పరుగులు పెట్టించిన వైఎస్ జగన్ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు రంగనాథరాజు. ఎన్నికల ప్రచారంలో ఆయనకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. కర్నూలు జిల్లా ఆదోని విరిసే కళ్యాణ మండపంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల పోస్టర్లను విడుదల చేశారు. ఆదోని నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి బివై రామయ్యలు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం ఆదోని నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి బివై రామయ్యలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. చౌడేపల్లిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు మహిళలు హారతి పట్టి స్వాగతం పలికారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో సమావేశమైన ఆయన ఆ తర్వాత ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశారు.